హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనము ఒక బడ్జెట్ రెసిపీ వేసుకోబోతున్నాం. ఆ బడ్జెట్ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాతకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి, స్లైసెస్గా. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత పక్కకు తీసుకోండి. కొంచెం దొడ్డుగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకో. తర్వాత బిర్యానీ మసాలా, పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు ఆలుగడ్డలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. అంతలోనే ఒక టమాటా, ఒక 2 టమాటాలు, బిగ్ సైజ్ టమాటాలు వేసేసుకుంది. కొంచెం పండిన టమాటా చూడండి, టేస్ట్ బాగుంటుంది. స్పైసెస్ మీ లెవెల్ స్పైసెస్ మీరు వేసేసుకోవచ్చు, లేదంటే అడిగితే కామెంట్స్లో నేనైతే చెప్తా స్పైసెస్. అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పెరిగేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కప్. ఇట్ ఈస్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, లేకపోతే. మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పక్కన పెట్టుకున్న గిన్నెలో వాటర్ వేడినాయి కదా, ఆ తర్వాత ఏమంటే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. సో దట్ మనకి బుడగలు రాగానే, కొంచెం బబుల్స్ రాగానే బియ్యం వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి పైనుంచి కిందికి ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో మనం పైన ఈ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఉంటాయి కదా, ఫస్ట్ మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఆనియన్స్తో పాటు కొత్తిమీర, పుదీనా కలిపి వేయించుకుంటాం అనమాట. పక్కన గిన్నెలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకొని పులావ్ అయ్యే ముందు ఒక 5 minutes ముందు పైన వేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పులావ్కి. సో మనం చేసుకునే బడ్జెట్ రెసిపీ పేరు ఏంటంటే రేషన్ బియ్యంతో వేసుకునే పులావ్. సో రేషన్ బియ్యం అని చెప్పి తక్కువ ఏం చేయకండి. రెసిపీ అయితే సూపర్ వచ్చింది, అద్రిపోయింది అసలు. టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో ఎట్లా వచ్చిందని చెప్పి. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.